నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండల తీవ్రత దృష్ట్యా రామగుండం ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి విజ్ఞప్తి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పని వేళలు మార్చాలని వడదెబ్బతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గజనవేన మల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు. మంతాని మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు శారద దంపతుల పెళ్లి రోజు సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం. గోదావరికని చౌరస్తాలో సన్నీబాయ్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ కు వెలుగులు వస్తే సమాజానికి చీకటే. సింగరేణి ప్రజలకు రక్షణ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ మాత్రమే. గెట్ మీటింగ్ లో మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వెల్లడి. ఓసీపీ 3V9 ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ వడదెబ్బతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్. ఎండల తీవ్రత దృష్ట్యా రామగుండం ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఈ మేరకు సోమవారం మేయర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది రోడ్లను విధులను శుభ్రం చేసి సిబ్బంది ఉదయం 4 గంటలకు హాజరై పనులను ముగించుకుని ఉదయం 11 గంటలకు అవుట్ వేయించుకుని పంపించాలని శానిటేషన్ సూపర్వైజర్లకు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, గత 3 రోజులుగా డిహైడ్రేషన్తో చాలా మంది చనిపోవడంతో రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. దాదాపుగా 2-3 రోజుల నుంచి చాలామంది డిహైడ్రేషన్ తోటి చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉదయం 11 తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు. వర్షాలు వచ్చి కొంచెం వాతావరణం చల్లబడే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఉదయం 11 లోపల ముగించుకొని ఇంటికి చేరాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రెండో అంశం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, రోడ్ల మీద స్వీపింగ్ చేసే వాళ్ళు కానీ, డ్రైన్ క్లీనర్స్ కానీ, రోడ్ల మీద పనిచేసే వర్కర్స్కి మాత్రం ప్రతి ఒక్కరికి, సూపర్వైజర్లకు, జవాన్లకు, డీసీ గారికి, శానిటేషన్ చూసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం. ఉదయం 4 గంటలకు వచ్చిన తర్వాత ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ 11 గంటలకు అవుట్ మాస్టర్ వేసుకొని వాళ్ళందరినీ పంపించేసేయండి. ఇదంతా కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సూచన మేరకు వారు కూడా నిన్న ప్రత్యేకంగా 11 గంటల తర్వాత ఎవరు రావద్దని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చెప్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎండలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఇటు మున్సిపల్ కార్మికులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. డీసీ గారికి, శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా, జవాన్లకు కూడా అందరికీ చెప్తా ఉన్నాం. 11 గంటలకు అవుట్ మాస్టర్ వేసుకొని అందరినీ ఇళ్లకు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పనివేళల్లో మార్పులు చేయాలని వడదెబ్బతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గజనవేన మల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. ఈ మున్సిపల్ శానిటేషన్ కార్మికులు విధులను బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి మెరుపు సమ్మెలో పాల్గొన్నారు. రామగుండం కమిషనర్ అరుణశ్రీ శానిటేషన్ కార్మికులను బానిసలుగా చూసే వైఖరి మార్చుకోవాలని, వడదెబ్బ కారణంగా మరణించిన గజనవేన మల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, మల్లయ్య మరణానికి కారణమైన కమిషనర్ను విధుల నుండి తొలగించాలని నినాదాలు చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం కొందరు ప్రయత్నిస్తూ జేసీబీ వాహనాలను బయటకు తీసే ప్రయత్నం చేయగా జేసీ నాయకులు శానిటేషన్ కార్మికులు అడ్డుకున్నారు.
వారితో కొంతసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, ఎంఏ గౌస్, వెలుపుల కుమారస్వామిలు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ అరుణశ్రీ కట్టు బానిసలుగా చూస్తుందని, శానిటేషన్ సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ కార్మికులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఎండలో పనిచేసే కార్మికులకు కనీసం మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు వంటివి అందించకుండా వారిని వడదెబ్బకు గురయ్యేలా చూస్తున్నారని ఆరోపించారు. ఎండల తీవ్రత దృష్ట్యా శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికుల పనివేళల్లో మార్పులు చేపట్టాలని, వారికి మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహిస్తూ గజన వేణ మల్లమ్మ వడదెబ్బకు గురై చనిపోవడం జరిగిందని, మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లమ్మ మరణానికి కారణమైన కమిషనర్కు వెంటనే విధుల్లో నుండి తొలగించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ ఏ స్థాయికి వచ్చిందంటే మనుషులను మనుషులుగా చూస్తలేరు. ఆ వర్కర్లను ఒక పశువులుగా చూస్తున్నారు. మాకు బాధేస్తుంది ఆ మాట చెప్పడానికని. వాళ్ళ పరిస్థితి అది. నీకు నీళ్ళదు, నీకు ఏదదు, నీకు రెస్ట్ వద్దు, నీకు ఎండ లేదు, నీకు వాన లేదు, నీకు ఇచ్చేది లేదు అని అంటే ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి ప్రాణాలు పోయే కాడికి వచ్చింది. రోజు ఇద్దరు హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారు. పోయి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంటికి రాగానే మళ్ళీ పనికి రమ్మంటారు. ఈ విధానాన్ని ఖండిస్తూ చనిపోయిన మల్లమ్మకు న్యాయం జరిగే విధంగా ఆమెకు ప్రభుత్వం ఇచ్చే 4 లక్షలు పోను, ఓ 20 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారంగా చెల్లించాలని, ఈ వేధింపులు ఆగాలని, లేని పక్షంలో జేఏసీగా కానీ ఈ మేడం వచ్చిన కాంచి 100కి 100 మేడం దగ్గరికి పోవాలి. మేడం బిజీ ఉంటారు, అన్నీ ఆమె చూసుకుంటే మాకు దొరకరు. నేను ఇవాళ చెప్తాను అనుకుంటే 15 రోజులు చెప్పాలి చెప్తాను. ఈ పరిస్థితి కొనసాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో బాధ్యత కలిగినటువంటి కమిషనర్ లేకుండా 2 సంవత్సరాల నుండి కాలయాపనగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో ఖచ్చితంగా కమిషనర్ అనే బాధ్యత కలిగిన కమిషనర్ ఉండాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మల్లమ్మ గారి ఖచ్చితంగా ఎస్కరేష రావాలి. అదేవిధంగా వడదెబ్బకు సంబంధించినటువంటి ఎస్కరేష కూడా అందించాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. దాంతోపాటు మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం. అవి చెప్పిన అంశాలే అందరం చెప్తే కూడా బాగుండదు. ప్రధాన నిర్ణయం ఏంటంటే కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలను మానుకోకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మేము ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయడానికి జేఏసీగా ఏఐటీసీగా నిలబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మల్లమ్మ అనే మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికురాలు ఈ నెల 21వ తారీఖున పనిచేయడం కోసం వచ్చింది. మధ్యాహ్నం పూట ఎండ దెబ్బతో చెట్టు కింద కూర్చున్న క్రమంలో తాను సొమ్మసిల్లి పడిపోయి జరిగింది. ఎంతసేపటికి కూడా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మున్సిపల్ అధికారులకు మా వాళ్ళు రాలేదు అని చెప్పేసి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతా వెతుకులాడినటువంటి క్రమంలో 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తను చనిపోయి శవమై జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆమె వడదెబ్బ తగిలి చనిపోయిందంటే ప్రధాన కారణం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిఐటిగా అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పని వేళల్లో మార్పు లేకుండా తీవ్రమైనటువంటి ఎండలలో పనిచేయించి కనీసం వాళ్లకు తాగడానికి మంచినీళ్ళు లేకుండా, వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్ లేకుండా, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకుండా, వాళ్ళ మంచి చూడకుండా చెడు చూడకుండా ఒక గుడ్డు సాగిరి చేసే అటువంటి పద్ధతులలో ఈరోజు వాళ్ళతో పని చేయిస్తున్నారు. వాళ్ళకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మేడంకు వాళ్ళకి కావాల్సింది పని చేయడమే తప్పితే ఆ కార్మికుడు ఎట్లా ఉండని బతికుంటే నా దగ్గర పని చేయాలి, చచ్చిపోతే అది మీ ఇష్టం. అంటే కుక్క చచ్చిపోతే గోడవతల బాలయ్య అనేటువంటి చందంగా ఈరోజు కమిషనర్ మేడం వివరిస్తుంది.
కాగా మెరుపు సమ్మె నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అక్కడకు వచ్చి జేఏసీ నాయకులతో కార్మికులతో చర్చించడానికి కమిషనర్ అందుబాటులో లేరని, వారు 4 గంటలకు వస్తారని, అప్పుడు సమస్యలపై చర్చిద్దామని కోరడంతో శానిటేషన్ కార్మికులు శాంతించారు. ఈ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కాపురం సూర్య మద్దతుగా నిలువుగా జేఏసీ నాయకులు ఎం రామాచారి, కిషన్ నాయక్, గుంజ రమణ, రామలక్ష్మి, రేణికుట్ల సారయ్య, పాముకుట్ల సునీత, బోయిని రవీందర్, తోటపల్లి శేఖర్, శోభన్, మదికుంట శ్రీకాంత్, కావటి సాగర్, ఓట్స్ రమాదేవి, కౌసల్య, టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ నుండి వెలుపుల రాయమల్లు, రొడ్డ, రాజేందర్, రమేష్, రూప, రవి, నర్సయ్య, పద్మ, లత, ముంతాజ్లతో పాటు సుమారు 400 మంది కార్మికులు ఈ మెరుపు సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరి ఖని మరియు ఎన్టీపీసీ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. బి శివకేశవ 577, ఏ కేదరేశ్వర్ 574, జి అమూల్య 571, ఎస్ ఆరాధ్య 570, బి హర్షిత 569, ఎన్ శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240. వెల్కమ్ బ్యాక్. మంతాని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు, శారద దంపతులు పెళ్లి రోజు సందర్భంగా సోమవారం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో గత 25 రోజులుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 1000 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. కాగా సోమవారం మంతాని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు, శారద దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆయన కుమారుడు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్, అలాగే రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్ కార్పొరేటర్ కంజాపురం జయప్రద, రాజేందర్ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా రాజేందర్ 1000 మందికి ఉచిత మజ్జిగను పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ నుండి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మే 1న రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అందులో తాము కూడా భాగ్యస్వాములం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుకు సాగాలని ఆశించారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చౌరస్తాలో ఈ వేసవి ఎండాకాలం దృష్ట్యా రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు సౌజన్యంతో గత మే 1 నుండి దిగ్విజయంగా ప్రతిరోజు మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్లో ఇదే విధంగా సేవా కార్యక్రమంలో పుట్టినరోజులు కానీ, వివాహ దినోత్సవాలు కానీ జరుపుకున్న వారు ఇదే విధంగా అందరూ ముందుకు వచ్చి పేదలకు మరియు రహదారిపై వెళ్ళే పాదాచారులకు మనవంతుగా ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఏటా ఇదే విధంగా దీన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మా అమ్మా నాన్న అయిన మాచిడి శారదా రాజుగౌడ్ గార్ల వివాహ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మాకు అవకాశం కల్పించిన రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి వారి యొక్క శుభ కార్యక్రమం అందరికీ కూడా శుభం కలగాలని, ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ వేసవి ఎండలకు ఎంతో వేడిగా ఉన్న ప్రాంతంలో మరి మధ్యాహ్నం టైంలో ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1 నుంచి వెళ్ళి ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 30వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది, 1 మంత్ వేసవి కాలం. దానికి ఈరోజు
నా పెళ్లి రోజు సందర్భంగా స్పాన్సర్ చేయడం జరిగినది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఇలాగే ప్రతి సేవా కార్యక్రమంలో ఇంకా మునుముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఆదుకోవాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు అశోక్ రావు, జగన్మోహన్ రెడ్డి, రాహుల్, అశోక, ప్రింటింగ్ శ్రీనివాస్, బంక రామస్వామి, రాజేష్ శర్మ గౌడ్, సంఘం నాయకులు బలసాని స్వామి గౌడ్, జనార్దన్, సివిఆర్ కుమార్, రంగు తిరుపతి, రక్షిత్, తేజ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని చౌరస్తాలో సోమవారం సన్నీ బాయ్ జన్మదిన వేడుకలను సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్నీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి శాల్వాలతో ఆత్మీయంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సన్నీ బాయ్ను శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కల్మషం లేని మనిషి, అందరితో సరదాగా గడుపుతూ ఉండే సన్నీ బాయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, వ్యాపారస్తులు, రాజేష్ శర్మ, బంక రామస్వామి, కంజంపూర్ రాజేందర్, బాలసాని స్వామి గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్, అశోక్ రావు, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, చిగురు సాయి, అల్లిశంకర్, పాముకుట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడు వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఆచిత్రి డివిజన్ OCP 2 గేట్ మీటింగ్లో సోమవారం TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని కార్మికులను కలుస్తూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన BRS TBGKSలు ఇటు సింగరేణికి అటు ప్రజలకు రక్షణ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 420 హామీలు 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒకరికి స్థలం పైసలు ఇచ్చిండ్రా అని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్ల కాలంలోని కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసి అనేక మంది బయటకు వస్తున్నారని ముందుగానే గ్రహించిన జీవన్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళి లాంటి కాంగ్రెస్ ను వీడారని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్ట్ ఆలోచనలు ఉన్నవారు ఇప్పటికైనా బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వస్తే మొసలి కన్నీళ్లతో మన ముందుకు వచ్చి మళ్లీ మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. OC2లో ఎక్కడెక్కడి వారో వచ్చి పనిచేసేవారని, కానీ ఈనాడు పరిసర ప్రాంతాల వారు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారని, అలాగే వ్యవసాయ రైతులుగా ఉన్నారని, వీరంతా ప్రభుత్వ పనితీరుతో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుందన్నారు. డిపెండెంట్ కార్మికులను అన్ఫిట్ చేస్తున్నారని, ఇంకా ఆనాడు తమ ప్రభుత్వ మయంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగులపై ఎంక్వైరీ చేస్తామంటున్నారని ఆయన అన్నారు. మీరు ఓట్లేసిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటున్నారో కనబడడం లేదన్నారు. మంతాని ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్లోనే ఉంటానని చెప్పినా ఆయనకి అవకాశం ఇచ్చారని అన్నారు. 10 ఏళ్ల అన్ని రంగాల్లో ముందుకు పోయిన సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోయారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. సింగరేణిలో క్యాంటీన్లు బాగు చేస్తామని మోసం చేశారని, ఎన్నడైనా మన పిల్లల చదువుల గురించి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు.
ఆనాడు కేసీఆర్ అమలు చేసినవే తప్ప కొత్తగా అమలు చేస్తున్నవి ఏమీ లేవన్నారు. ఐటీ మినిస్టర్ చేతిలో ఉద్యోగాలు ఉన్నా ఒకరికి ఇప్పించలేదని, ఒక ఇండస్ట్రీ ప్రతిపాదన లేదన్నారు. ఈ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నా వాటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా మంత్రి ఆలోచన చేయడం లేదని, ఎన్నికలు వస్తే ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వచ్చి మనల్ని మళ్లీ మోసం చేయాలని చూస్తారని అన్నారు. సింగరేణి కార్మికులు గొప్పగా ఆలోచన చేసి సమయం దొరికినప్పుడల్లా చర్చ పెట్టాలని, ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి 10 సంవత్సరాలు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా చూసి ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకొని మీ ముందర మాట్లాడే ఈ బాధాప్త హృదయంతో పరిస్థితులు వస్తాయని నిజంగా నేను ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడు కూడా తప్పు ఉండదు. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నిజ స్వరూపాన్ని ఎప్పుడు కూడా వారు విస్మరించలేదు. ఆలోచించే మన ఆలోచనలు తప్పు జరుగుతుంది అనడానికి ఇప్పుడు దేవసీని గారు ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చినారు. దీంట్లో ఉన్న అందరికి మాత్రం పదవులు వచ్చినాయి. ఈ మేనిఫెస్టోలో వేసిన పాంప్లెట్లో వేసిన వ్యక్తులందరూ కూడా పదవులు వచ్చినాయి. వీళ్ళు ఒక నిజాయితీవంతుడు ఉండి మోసపోయి తొందరనే చదువుకొని జీవన్ రెడ్డి గారు ఒకరే మొన్న బయటికి వచ్చి రమ్ము వీళ్ళని భరించలేదు నాయన, ఇది పాత కాంగ్రెస్ కాదు కొత్త కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ లో ఇంకా కొత్త కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ అయి ఇవాళ డబల్ కాంగ్రెస్ అయింది. ఈ డబల్ కాంగ్రెస్ లో నేను ఉండలేనని జీవన్ రెడ్డి లాంటి నీతివంతులు బయటకు వచ్చేసిండ్రు. కనుక మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ ఆలోచనలో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టుల ఆలోచనలో ఉన్నవాళ్ళు వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు వస్తేనే ముసలి కన్నీళ్లు కాస్తూ మన ముందుకు వచ్చి మళ్ళీ మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి, మీ సింగరేణిలో 2 సంవత్సరాలకు ఒకసారి గట్టిగా ఆపుకుంటే ఇంకో సంవత్సరం ఆపుకుంటూ రావచ్చు, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కనుక మనం తర్వాత బాధపడితే లాభం లేదనడానికి వడ్ల కళ్ళాల దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ ఈ ఓసీటీలో సింగరేణి అంటే ఎక్కడెక్కడో ఇంతకుముందు వచ్చి ఉండేది, కానీ ఇక్కడ ఇళ్ళ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడ కార్మికులుగా ఉన్నారు, అక్కడ వ్యవసాయ రైతులుగా ఉన్నారు. మీరే అనుభవిస్తూ ఉన్నారు. యూరియా బస్తాల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇవాళ కొనుగోలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనిస్తూ ఉన్నది. కనుక కాంగ్రెస్ ఎప్పుడు కూడా తన నిజ స్వరూపాన్ని మర్చిపోదు. ఓసీపీ 3V9 ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ ఆదివారం వడదెబ్బతో మృతి చెందగా, మృతిపై హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెకండ్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కుమార్ అస్వస్థతకు గురి కావడంతో రాత్రి ఓ ప్రైవేట్ అంబులెన్స్లో గోదావరికని జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు నిర్ధారించగా మృతదేహాన్ని మార్చరీలో ఉంచినట్లు తెలియవచ్చింది. కాగా సోమవారం ఉదయం 11 గంటల వరకు మృతదేహం వద్దకు కంపెనీ వారు ఎవరు రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వడదెబ్బతో కుమార్ మృతి చెందగా V9 కంపెనీ వారు ఏవో మాత్రలు ఇచ్చినట్లు మృతిపై అనుమానాలు ఉన్నట్లు హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్ ఆరోపించారు. మృతుని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా మృతుడు విజయవాడకు చెందిన వలస కార్మికునిగా గుర్తించినట్లు తెలియవచ్చింది. V9 కంపెనీలో నిన్న ఒక సూపర్వైజర్, అన్స్కిల్డ్ సూపర్వైజర్ ఎండ దెబ్బతో నాకు పానమంతా గావరైతుందని చెప్పి అలా ఇన్ఛార్జికి తెలియజేసిన వెంటనే అతని రూమ్లో పడుకోబెట్టి అతనికి ఒక మాత్రలు ఇవ్వడం జరిగినది. అవి ఏం మాత్రలో ఏమో తెలియదు, కానీ కార్మికుడు చనిపోయిన కార్మికునికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. రామగుండం ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రాంతం, ఇక్కడికి వలస కార్మికులు అందరూ వస్తారు. పలు రాష్ట్రాల నుంచి, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరకు వచ్చి కొన్ని వందలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్మికులకు భరోసా కల్పించవలసిన బాధ్యత మాకు ఇక్కడ యూనియన్ల పైన ఉంది. నేను హెచ్ఎంఎస్ RG2 వైస్ ప్రెసిడెంట్గా V9 కంపెనీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి మీరు 12 గంటలకు బాడీని మాయం చేద్దామని మాట్లాడుకున్నప్పుడు మా కార్మికులు సాక్ష్యం ఉన్నారు మీ దగ్గర, మీకు తెలియదు. మీరు దాన్ని మాయం చేసే క్రమంలో
ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ ఐడెంటిటీ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు అడిగిన తర్వాత మీరు భయపడి ఇక్కడ వదిలిపెట్టి పోయినట్టు మాకు సమాచారం వచ్చింది. దయచేసి పోలీస్ సిబ్బంది కానీ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ, అన్ని యూనియన్ నాయకులు కానీ, విజయవాడలో ఉన్న విజయవాడ వ్యక్తికి చెందినటువంటి కార్మికునికి V9 కంపెనీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రతి ఒక్క కార్మికునికి, చనిపోయిన కార్మికుని కుటుంబానికి అండగా ఉండాలని HMS డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎండల తీవ్రత దృష్ట్యా రామకుండం ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు. రామకుండం నగర మేయర్ మహంకాళి స్వామి విజ్ఞప్తి. రామకుండం మున్సిపల్ కార్పొరేషన్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పనివేళలు మార్చాలని వడదెబ్బతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గజనవేన మల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు. మంతాని మున్సిపల్ కౌన్సిలర్ మాచిరి రాజు శారద దంపతుల పెళ్లి రోజు సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం. గోదావరికని చౌరస్తాలో సన్నీబాయ్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ కు వెలుగులు వస్తే సమాజానికి చీకటే. సింగరేణి ప్రజలకు రక్షణ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ మాత్రమే. గెట్ మీటింగ్ లో మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వెల్లడి. ఓసీపీ 3V9 ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ వడదెబ్బతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న HMS నాయకులు దావు రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.